ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్ చేశారు. మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి హిందీ పెద్దమ్మ అయితే ఇంగ్లీషు అత్తగారా? ఆంటీ లాంగ్వేజా హిందీ ఇంగ్లీషు? ఆయనేమో తన కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు, ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తారు. మొదట సింగపూరు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా ఖరీదైన పాఠశాలలో చదివిస్తారు. కానీ మిగిలినటువంటి పిల్లలంతా మాత్రం హిందీ నేర్చుకోవాలి, హిందీ చాలా అవసరం, గడప దాటితే హిందీ అవసరం అని చెప్తారు. మరి ఆయన ఎందుకు ఆయన బిడ్డని హిందీ పాఠశాలలో చేర్పించలేదు, హిందీ లాంగ్వేజ్ నేర్పించలేదు? ఇలాంటి ప్రశ్న జనం నుంచి సహజంగానే వచ్చే అవకాశం ఉంటుంది కదా. అయినా కానీ ఆయన వేదికెక్కి చాలా ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. పైగా అదే హిందీని జనం మీద రుద్దడం పట్ల ఆయన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంగా పవన్ కళ్యాణ్ 2017లో ప్రత్యేక హోదా కోసం అంటూ కాకినాడలో నిర్వహించిన సభలో హిందీ భాష గురించి గుండెలు బాధేసుకున్నారు. హిందీ రాని మా ప్రాంతానికి, దక్షిణాది ప్రాంతానికి అన్యాయం చేస్తారా, హిందీలో మాట్లాడకపోతే నిధులు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో ఆయన హిందీని తీవ్రంగా విమర్శించి హిందీని సౌత్ ఇండియా మీద రుద్దడాన్ని తప్పుబట్టి ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు? ఇప్పుడెందుకు ఈ హిందీ పెద్దమ్మ, మరో అమ్మ, ఇంకోటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎందుకని ఇలాంటి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశం మీద చాలామంది ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఆయన చేగువేరా నుంచి సనాతనం వరకు యూటర్న్ తీసుకున్న నాడే ఇలాంటి అనేక అంశాలు ముందుకొస్తాయని చాలామంది అంచనా వేశారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి మాట మారుస్తారు అని చాలామంది భావిస్తూ వస్తున్నారు. ఈరోజు ఆయన రాజ్య భాషా దినోత్సవం పేరుతో హైదరాబాద్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఇలాంటి కామెంట్ చేసినటువంటి తీరు పవన్ కళ్యాణ్ ధోరణిని చాటి చెబుతోంది. ఆయన అధికారంలో ఉంటే ఒక మాదిరి, అధికారం కోల్పోతే ఇంకో తీరున ఎంత బాహాటంగా సాగుతారో ఈ హిందీ మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ అద్దం పడుతున్నాయి. ఆయన అవకాశవాద ధోరణికి ఇవి మచ్చు తునకలుగా చాలామంది విమర్శలు చేసే పరిస్థితి వచ్చేస్తుంది. అయినా పవన్ కళ్యాణ్ ఎక్కడ వెనకడుగు వేయకుండా యథేచ్ఛగా ప్రాస కోసమా మరొక ఉద్దేశం కోసమా కామెంట్ చేసుకుంటూ పోతున్నారు. జనమంతా హిందీ నేర్చుకోవాలంట, ఆయన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ భాషలో చదువులు నేర్చుకుంటారట. ఎంతటి అవకాశవాద ధోరణి! అందరూ సనాతన ధర్మాన్ని కట్టుబడాలంట, వాళ్ళ ఇంట్లో మాత్రం ఇతర మతాల్ని అనుసరిస్తూ సాగిపోతుంటారంట. ఎక్కడ తీరిది? పవన్ కళ్యాణ్ ఎందుకని ఈ మాదిరిగా వ్యవహరిస్తున్నారు? అధికారం కోసమే అయితే, బీజేపీతో అంటకాగడం కోసమే అయితే ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం వస్తుందా? ఇంతగా బీజేపీ ముందు సాష్టాంగపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందా? ఇలాంటి అనుమానాలే చాలామందికి కలుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తీరు చూసిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత అనేక మందిలో ఇలాంటి సందేహాలు బలపడుతున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఏమైనప్పటికీ ఒకనాడు ఆయన చెప్పినటువంటి మాటలకి పూర్తి విరుద్ధంగా పూర్తిగా యూటర్న్ తీసుకుని ఆయన చెప్తున్నటువంటి మాటలు మాత్రం రాను ఆయన మీద గౌరవాన్ని, ఆయన మీద నమ్మకంతో సాగినటువంటి వాళ్ళ విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. మాట మార్చడంలో సిద్ధహస్తుడు అనేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ మీద ముద్ర బలపడేలా కనిపిస్తోంది.